హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో ఒక మాయాజాలంతో నిండిన సినిమా గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే డాక్టర్ స్ట్రేంజ్. ఈ చిత్రం 2016లో విడుదలైంది మరియు స్కాట్ డెరిక్సన్ దర్శకత్వంలో తెరకెక్కింది. బెనెడిక్ట్ కంబర్ బ్యాచ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఒక అద్భుతమైన సూపర్ హీరో కథను మాయాజాలం మరియు మిస్టిక్ అంశాలతో మిళితం చేస్తుంది. ఈ సినిమా కథ, పాత్రలు, యాక్షన్ సన్నివేశాలు మరియు దాని దృశ్య ప్రభావాలను తెలుగులో ఇప్పుడు వివరంగా చూద్దాం. డాక్టర్ స్ట్రేంజ్ అనేది మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో 14వ చిత్రం. ఇది ఒక ప్రముఖ న్యూరో సర్జన్ అయిన స్టీఫెన్ స్ట్రేంజ్ యొక్క ప్రయాణాన్ని చూపిస్తుంది. అతను ఒక దుర్ఘటనలో తన చేతులను కోల్పోయిన తర్వాత మాయాజాలం యొక్క ప్రపంచంలోకి ప్రవేశించి భూమిని రక్షించే సోర్సర్ సుప్రీం గా మారతాడు. ఈ సినిమా ఎంసీయూలో మాయాజాలం మరియు అనేక రాజ్యాలను పరిచయం చేస్తుంది. ఇది ఫ్రాంచైజీకి ఒక కొత్త దిశను ఇస్తుంది. సినిమా న్యూయార్క్ నగరంలో ప్రారంభమవుతుంది. ఇక్కడ డాక్టర్ స్టీఫెన్ స్ట్రేంజ్ ఒక ప్రముఖ న్యూరో సర్జన్ గా కనిపిస్తాడు. అతను తన నైపుణ్యంలో గర్వపడే అహంకారం ఉన్న వ్యక్తి, కానీ అతని జీవితం ఒక కారు ప్రమాదంలో తలక్రిందులవుతుంది. ఈ ప్రమాదంలో అతని చేతులు తీవ్రంగా దెబ్బతిని సర్జరీ చేయలేని స్థితికి చేరుకుంటాయి. తన కెరీర్ ను కాపాడుకోవటానికి స్ట్రేంజ్ అనే చికిత్సలను ప్రయత్నిస్తాడు, కానీ ఏదీ ఫలించదు. ఇక అతని ఆశలు సన్నగిల్లుతున్న సమయంలో స్ట్రేంజ్ కామర్ తాజ్ అనే రహస్యమైన స్థలం గురించి తెలుసుకుంటాడు. ఇక్కడ అతను తన చేతులను బాగు చేసుకోవచ్చని ఒక వ్యక్తి చెప్తాడు. నేపాల్లోని కామర్ తాజ్ కు వెళ్లిన స్ట్రేంజ్ ఏన్షియంట్ వన్ అనే శక్తివంతమైన సోర్సరెస్ ను కలుస్తాడు. ఆమె అతనికి మాయాజాలం మరియు బహుమితీయ రాజ్యాల గురించి బోధిస్తుంది. మొదట స్ట్రేంజ్ ఈ మాయాజాలంపై నమ్మకం లేకపోయినా ఆమె అతని మనసును తెరిచేలా అనుభవాలను చూపిస్తుంది. దీనివల్ల అతను మాయాజాలం నేర్చుకోవటం ప్రారంభిస్తాడు. కామర్ తాజ్ లో స్ట్రేంజ్ మాయాజాలం యొక్క రహస్యాలను నేర్చుకుంటాడు. ఏన్షియంట్ వన్ మరియు ఆమె శిష్యుడు మోద్ అతనికి శిక్షణ ఇస్తారు. స్ట్రేంజ్ తన తెలివితేటలు మరియు శీఘ్ర నేర్చుకునే సామర్థ్యంతో వేగంగా మాయాజాలంలో నైపుణ్యం సంపాదిస్తాడు. అతను శక్తివంతమైన అస్త్రాలను సృష్టించటం, టెలిపోర్టేషన్ పోర్టల్స్ తెరవటం మరియు సమయాన్ని మార్చే సామర్థ్యాలను నేర్చుకుంటాడు. ఈ శిక్షణ సమయంలో అతను ఐ ఆఫ్ అగమోటా అనే శక్తివంతమైన వస్తువును కనుగొంటాడు. ఇది టైమ్ స్టోన్ ను కలిగి ఉంటుంది, ఒక ఇన్ఫినిటీ స్టోన్ అని చెప్పొచ్చు. అదే సమయంలో సినిమా ఒక శత్రువును పరిచయం చేస్తుంది, కేసిలియస్, ఏన్షియంట్ వన్ యొక్క మాజీ శిష్యుడు. కేసిలియస్ డార్క్ డైమెన్షన్ లోని శక్తివంతమైన జీవి డోర్మమ్ కు సేవ చేస్తాడు. డోర్మమ్ భూమిని తన డార్క్ డైమెన్షన్ లో విలీనం చేయాలనే లక్ష్యంతో ఉంటాడు మరియు కేసిలియస్ ఈ ప్రణాళికలో అతనికి సహాయం చేస్తాడు. కేసిలియస్ ఏన్షియంట్ వన్ యొక్క రహస్య గ్రంథాలను దొంగిలించి డోర్మమ్ ను భూమికి తీసుకురాబోతాడు. స్ట్రేంజ్ తన శిక్షణ సమయంలో భూమిని రక్షించే 3 స్కాంగ్చుమ్ సంటోరమ్ల గురించి తెలుసుకుంటాడు. న్యూయార్క్, లండన్ మరియు హాంకాంగ్ లో ఉన్నవి. ఈ స్కాంగ్చుమ్లు భూమిని బహుమితీయ ముప్పుల నుండి కాపాడుతాయి. కేసిలియస్ మరియు అతని అనుచరులు ఈ శాంక్చుమ్లను నాశనం చేయటానికి ప్రయత్నిస్తారు. దీనివల్ల డోర్మమ్ భూమిని ఆక్రమించే అవకాశం లభిస్తుంది. సినిమాలో మొదటి పెద్ద యుద్ధం న్యూయార్క్ స్కాంగ్చుమ్ సెంటోరోమాలో జరుగుతుంది. ఇక్కడ స్ట్రేంజ్ కేసిలియస్ తో తలపడతాడు. ఈ యుద్ధంలో స్ట్రేంజ్ తన కొత్తగా నేర్చుకున్న మాయాజాల నైపుణ్యాలను ఉపయోగిస్తాడు మరియు ఈ సన్నివేశంలో సినిమా యొక్క అద్భుతమైన దృశ్య ప్రభావాలు కనిపిస్తాయి. నగరం మడత పెట్టబడి గోడలు మరియు భవనాలు సమాంతరంగా మారుతాయి. ఇది ఒక దృశ్య విందును అందిస్తాయి. స్ట్రేంజ్ తన క్లోక్ ఆఫ్ లావిటేషన్ కూడా కనుగొంటాడు. ఇది అతనికి ఎగరటానికి సహాయపడే ఒక మాయా వస్త్రం అని చెప్పాలి. ఈ యుద్ధంలో ఏన్షియంట్ వన్ గాయపడుతుంది మరియు ఆమె చనిపోతుంది. ఆమె మరణం స్ట్రేంజ్ కు ఒక భావోద్వేగ క్షణం, ఎందుకంటే ఆమె అతనికి గురువు మరియు మార్గదర్శి. ఏన్షియంట్ వన్ మరణం ముందు స్ట్రేంజ్ కు తన బాధ్యతలను గుర్తు చేస్తుంది మరియు అతను భూమిని రక్షించే సోర్సరర్ సుప్రీం గా మారటానికి సిద్ధమవుతాడు. సినిమా యొక్క క్లైమాక్స్ హాంకాంగ్ స్కాంగ్చుమ్ సంటోరమాలో జరుగుతుంది. ఇక్కడ కేసిలియస్ దానిని నాశనం చేస్తాడు. దీనివల్ల డోర్మమ్ భూమిని ఆక్రమించడం ప్రారంభిస్తాడు. స్ట్రేంజ్, మోర్డో మరియు వాంగ్ కలిసి ఈ ముప్పును ఎదుర్కొంటారు. స్ట్రేంజ్ ఐ ఆఫ్ అగమోటోను ఉపయోగించి సమయాన్ని వెనక్కి తిప్పడం ద్వారా హాంకాంగ్ ను పునర్నిర్మిస్తాడు. ఇది సినిమాలో మరో అద్భుతమైన దృశ్య సన్నివేశం. చివరగా స్ట్రేంజ్ డార్క్ డైమెన్షన్ లోకి వెళ్లి డోర్మమ్ ను ఎదుర్కొంటాడు. డోర్మమ్ ఒక శక్తివంతమైన జీవి మరియు స్ట్రేంజ్ అతనితో సాంప్రదాయ యుద్ధంలో గెలవలేడు. బదులుగా స్ట్రేంజ్ ఐ ఆఫ్ అగమోటోను ఉపయోగించి ఒక సమయ లూప్ ను సృష్టిస్తాడు. దీనిలో అతడు డోర్మమ్ ను పదే పదే ఎదుర్కొంటాడు. స్ట్రేంజ్ ఈ లూప్ లో చనిపోయి మళ్లీ జన్మిస్తూ డోర్మమ్ ను ఒక ఒప్పందానికి ఒప్పిస్తాడు.
భూమిని వదిలేయమని, లేకపోతే ఈ లూప్లో శాశ్వతంగా చిక్కుకుంటాడు. డోర్మమ్ చివరకు ఒప్పుకుంటాడు మరియు కేసిలియస్ మరియు అతని అనుచరులను డార్క్ డైమెన్షన్లోకి వెళ్తాడు. సినిమా ముగింపులో స్ట్రేంజ్ న్యూయార్క్ శాంక్చుమ్ సంటోర్మా యొక్క రక్షకుడిగా మారతాడు. అతను అయా అగమోటోను తిరిగి కామర్ తాజ్లో ఉంచుతాడు, దాని శక్తిని దుర్వినియోగం చేయకూడదని నిర్ణయిస్తాడు. అయితే మోర్డో ఏన్షియంట్ 1 సమయ లూప్ ను ఉపయోగించినందుకు నిరాశ చెంది స్ట్రేంజ్ ను విడిచిపెట్టి మాయాజాలం యొక్క దుర్వినియోగాన్ని ఆపటానికి తన సొంత మార్గంలో వెళ్తాడు. ఈ సన్నివేశం రాబోయే సీక్వెల్ కు బీజాలను వేస్తోంది. మిడ్ క్రెడిట్ సన్నివేశంలో స్ట్రేంజ్ థోర్ను కలుస్తాడు. అతను తన సోదరుడు లోకీని గురించి వివరించడానికి భూమికి వచ్చాడు. ఈ సన్నివేశం థోర్ రాగ్నరోక్ చిత్రానికి సంబంధం కలిగి ఉంటుంది. పోస్ట్ క్రెడిట్స్ సన్నివేశంలో మోర్డోక మాయాజాలాన్ని ఉపయోగించి వ్యక్తి నుండి శక్తిని తీసేస్తాడు, అతని కొత్త లక్ష్యాన్ని సూచిస్తూ. సినిమా అనేక ముఖ్యమైన థీమ్స్ ను అన్వేషిస్తుంది. స్ట్రేంజ్ యొక్క అహంకారం నుండి నిస్వార్థ హీరోగా మారే ప్రయాణం సినిమా యొక్క కేంద్ర థీమ్. టైమ్ స్టోన్ వంటి శక్తివంతమైన వస్తువులను ఉపయోగించడం వల్ల కలిగే నీతి సందిగ్ధతలను సినిమా చర్చిస్తుంది. మాయాజాలం మరియు బహుమితీయ రాజ్యాల ద్వారా సినిమా ఆధ్యాత్మిక ఆలోచనలను అన్వేషిస్తుంది. సినిమా యొక్క విజువల్ ఎఫెక్ట్స్ ఓ హైలైట్ అని చెప్పాలి, ముఖ్యంగా బహుమితీయ సన్నివేశాలు మరియు సమయ లూప్ దృశ్యాలు. స్కాట్ డెరిక్సన్ యొక్క దర్శకత్వం, బెన్ డేవిస్ యొక్క సినిమాటోగ్రఫీ మరియు మైకేల్ గియాచినో యొక్క సంగీతం సినిమాకు ఒక మాయాజాల వాతావరణాన్ని సృష్టిస్తాయి. దృశ్య ప్రభావాలు ఇన్సెషన్ వంటి చిత్రాలను గుర్తు చేస్తాయి, కానీ మరింత సృజనాత్మకంగా మరియు రంగురంగులుగా ఉంటాయి. డార్క్ స్ట్రేంజ్ ఒక దృశ్యాత్మకంగా అద్భుతమైన భావోద్వేగ మరియు ఆలోచనాత్మక సినిమా. ఇది ఎంసీయూలో మాయాజాలం యొక్క కొత్త రాజ్యాన్ని పరిచయం చేసింది. స్టీఫెన్ స్ట్రేంజ్ యొక్క ప్రయాణం, అద్భుతమైన నటన మరియు అసాధారణ దృశ్య ప్రభావాలు ఈ చిత్రాన్ని అన్ని వయసుల సినీ ప్రేమికులకు ఆకర్షణీయంగా చేస్తాయి. ఈ సినిమా ఎంసీయూ యొక్క భవిష్యత్ చిత్రాలకు, ముఖ్యంగా ఇన్ఫినిటీ వార్ మరియు ఎండ్ గేమ్లకు మార్గం సుగమం చేసింది.